జరుగుతుందంట వీడియో తీసుకోండి మేనేజ్మెంట్తో మాట్లాడుకోవడానికి పోతే మీరు ఆపిన మమ్మల్ని ఎట్లా పోతే ఎలా పోతున్నాం రాంగ్ రూట్ లో పోతున్నావా ఎవరైనా బుద్ధి పోతున్నావా డ్రైవర్లు క్లీనర్లు లేరా ఇక్కడ అన్యాయం న్యాయం జరిగిందా నాకు న్యాయం జరిగిందా అన్యాయం జరుగుతుందా లేదా నేను చేసేది కరెక్టా కాదా అది సంస్థలే చెప్పింది ఇప్పుడు ఏం చేస్తారు అసలు నీకే చేసాడు పోతున్నామని నీకెలా తెలుసు అసలు అదే పోతున్నాం నీకే తెలుసు రాంగ్ రూట్ లో పోతున్నావా మేము ఎవరైనా బుద్ధి పోతున్నావా ఆపి అడుగుతారట రోడ్డు మీద పోతుంటే ఆపి అడుగుతారట ఎటు పోతారు అడగద్దా ఎందుకు అడుగుతారు అంకల్ మన ఇల్లు ఎక్కడ కాదా. మా డాడీ బస్ క్లీనర్ అండి. ఆయన రోజు వెళ్ళే టైంకే ఎస్ఆర్టీజీ స్కూల్లో పనిచేస్తారనమాట. రోజు వెళ్ళే టైంకి మా డాడీ బస్సులో వెళ్తున్నారు. ఆయన క్లీనర్ కాబట్టి పిల్లల్ని చేతి పట్టుకొని దింపుతారు కదా, అట్లా దింపుతున్నారు. ఆయన దింపుతున్న క్రమంలో ఏమైందంటే ఇలాంటి టాటా మ్యాజిక్ ఉంటుంది కదా, అది వచ్చి గుద్దేసింది. ఆయన రెండింటి మధ్యలో ఇరుక్కపోయారు. ఆయనకి తిరిగి అదేంటి ఫస్ట్ ఏమైందంటే ఇక్కడ డ్యామేజ్ అయిందండి. లార్జ్ ఇంటెస్టైన్ ఉండదు, అందులో హోల్ పడిపోయింది వెంటనే. తర్వాత ఇక్కడ ఉన్న బాల్ అనేది దాని ప్లేస్లో కాకుండా పైనకు వచ్చేసింది. దాన్ని రీప్లేస్మెంట్ చేయడానికి రాడ్ సర్జరీ కూడా జరిగింది. లివర్లో ఏమో వాటర్ వచ్చేసినాయి అంతా. బీపీ ఏమో అసలు ఆయనకి అదేమంటారు కొంచెం కూడా లేదు. ఇంకా నెక్స్ట్ కార్డియాక్ అరెస్ట్ అయింది. అది అండి యాజమాన్యం ఏమంటున్నారు మరి? ఏ మేనేజ్మెంట్ కానీ ఏ యాజమాన్యం కానీ మా డాడీ ఆన్ డ్యూటీలో ఇట్లా జరిగింది కానీ ఏ ఒక్కరు పట్టించుకోలేము మమ్మల్ని. మొత్తం మేమే పూర్తి ఏమంటారు అది మొత్తం మేమే పెట్టుకున్నాము. ఎవ్వరు ఏం పెట్టుకోలే. ₹1 కనీసం ఎట్లుంది అని చూడడానికి కూడా రాలే. మీరు ఏం చేస్తారో మొదలు మాకు మాత్రం న్యాయం జరగాలి. ఇదే మిమ్మల్ని కోరుకుంటున్నాము.